సరే ఇక ఫైనల్గా బీహార్ ఎలక్షన్స్ చూస్తే కనుక నిన్న రిజల్ట్స్ వచ్చేసినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ ఒక సింహం, నేను టైగరు, నేను అంత అన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ని గెలవలేని అన్నాడు. కానీ నితీష్ కుమార్ లాంటి వ్యక్తి 200 సీట్ల పైకి వెళ్ళిపోయినాయి, అలా ఏదైతే కూటమి ఉందో. అట్లాంటి ఎవరైతే నేను మొత్తం నేనే అని చెప్పుకుని ప్రతి పార్టీస్ని గెలిపిస్తున్నాను, మా స్ట్రాటజీ వల్లే గెలిపిస్తున్నాను, నా వల్లే గెలిచారన్న స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జీరోకి మిగిలిపోయారు. దాని వెనకాల అసలు రహస్యం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రశాంత్ కిషోర్ ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నాడు. అతనే ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నాడు. అతన్ని ఓవర్ ఎస్టిమేట్ అతను ఎలా ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నాడో చాలా పార్టీల అధినాయకులు అతన్ని ఎక్కువగా ఎస్టిమేట్ చేసి నమ్మారు. ఫస్ట్ అది కూడా ఇంకో దౌర్భాగ్యం అని చెప్పాలి. అందులో ప్రథమంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కార్యకర్తల కష్టం వలన, తన పాదయాత్ర వలన జరిగిన గెలుపును కూడా ప్రశాంత్ కిషోర్ తన జేబులో వేసుకొని అసలు పార్టీనే నడిపే స్థాయికి వెళ్ళిపోయి ఒక ఎమ్మెల్యే దగ్గరికి కూడా ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ తరఫున వెళ్ళి ఒక సామాన్య ఎంప్లాయీ అంటే ఫీజు రియంబర్స్మెంట్లో పాస్ అయ్యి జాబ్ రానివాడు ఐప్యాక్లో కానీ కాలు మీద కాలేసి కూర్చొని మాట్లాడేవాడు ఎమ్మెల్యేల దగ్గర. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఒక టైంలో. ఎందుకంటే దేశంలో ఉన్న రాజకీయాలన్నీ నేనే శాసిస్తున్నాను, నేను ఎవరికి ఎలక్షన్ చేస్తే వాడు గెలుస్తారు అనే స్థాయికి వెళ్ళిపోయాడు ఒక టైంలో. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక స్టాలిన్ గెలిచారు అంటే అది కరుణానిధి గారి యొక్క అది ఓవర్ నైట్ వచ్చింది కాదు కదా. ఒక 40 ఏళ్ళో 50 ఏళ్ళ రాజకీయం ఉంది, ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉండి డెఫినెట్లీగా గెలిచే పార్టీని నువ్వు ఇతను వచ్చి స్ట్రాటజీల పేరుతో ఇంకొక 10 సీట్లు ఎక్స్ట్రా గెలిపించేవాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఒక బ్రాండ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ ఉందాడ. అలాగే పాదయాత్ర అవ్వచ్చు, ఆయనకంటూ హ్యూజ్ ఫ్యాన్ బేస్, ఒక మాస్ లీడర్ ఇమేజ్ అండ్ ఆ కైండ్నెస్ ఇన్ని ఉన్న లీడరు, రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఉండారు, అన్నీ ఉండారు. ఆయన గెలిపించమంటే ఇంకో 10 సీట్లు గెలిపించగలరు. అలా మీరు ఎవరినైనా తీసుకోండి, శివసేన తీసుకుంటే బాలదాగరే ఒక బ్రాండ్. ఇట్లా ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉండి, ఒక 40-50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉండి, వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉండి, ప్రతి అసెంబ్లీకి అభ్యర్థులుండి, పార్లమెంట్లకి ఎంపీలుండి, గ్యారెంటీగా ఈసారి గెలుపుతారనుకున్న పార్టీ దగ్గరికి వెళ్ళి నేను గెలిపిస్తానని చెప్పి ఇంకో 10 సీట్లు తెచ్చి ఈ క్యాడర్ యొక్క కష్టాన్ని, వాళ్ళ రక్తాన్ని పీల్చుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ప్రశాంత్ కిషోర్ అనేది నా భావన. అతను ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నాడో ఈ పార్టీలు అన్ని పార్టీల యొక్క అధినాయకులు కూడా ఈయన్ని ఓవర్గా ఎస్టిమేట్ చేసేసి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. సరే, అతను ఎలా అంతలతో ఊరుకున్నాడా? నేను గెలిపించాను వాళ్ళనే ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయి, అంటే పాదయాత్ర అనేది ప్రశాంత్ కిషోర్ ఇంట్రడ్యూస్ చేయాల. ఫస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలుసుకోవాల్సింది ఆయన మైండ్లో ఎలా ఉండిద్దంటే, జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర చేయించాను, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని 3 ఏళ్ళు వెళ్ళి బీహార్లో పార్టీ పెట్టి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేయటం వల్ల మాత్రమే ఓట్లేలా, నీకంటే ముందు నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర చేయించావు, నువ్వు ఫీల్ అవుతున్నావు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. సో అది ఒక లెగసీ, అది ఓవర్ నైట్ రాదు. రెండోది అంటే ఒక మనిషిని చూసి అదే విధంగా మనం కాపీ కొడితే అయిపోయింది అనుకున్నాడు. అది ఒక బ్రాండు, ఒక క్రెడిబిలిటీ, ఒక లీడర్షిప్ క్వాలిటీ. ఆల్ ఆఫ్ సడన్ కాపీ కొడితేనో, ఫాలో అయితేనో, ఇంప్లిమెంట్ చేయాలంటేనో వచ్చే కాదు అవి కొంతమందికి పుట్టుతో అవుతాయి, కొంతమందికి ఏంటంటే పెరిగే వాతావరణం నేర్చుకుంటారు. ఆ రెండూ లేకుండా ఓవర్ ఎస్టిమేట్ చేసుకొని, అంటే బీహార్ యొక్క తలరాత మారుస్తా, అంటే బీహార్ వాళ్ళని తక్కువ చేయడం కాదు కానివ్వండి, సౌత్ ఇండియా అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ప్రపంచంలోనే ప్రజెంట్ చూసుకుంటే ఒక కర్ణాటక అవచ్చు, తమిళనాడు అవచ్చు, ఒక ఆంధ్ర, ఎస్పెషల్లీ కేరళ అవచ్చు, ఈ రాష్ట్రాల నుంచే కదా ఏదన్నా కంపెనీ సీఈఓలు ఉండా కూడా, పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలు కానివ్వండి, లేదు ఇలాంటివన్నీ కూడా మన సౌత్ ఇండియా నుంచే ఉంటాయి కదా. ప్రపంచంలో అంత మేధావులు ఉన్న సౌత్ ఇండియాకి వచ్చి ఆయన సౌత్ ఇండియా మొత్తం రాజకీయాలను గెలిపించే స్థాయికి ఎదిగిపోయినట్లు ఆయన ఓవర్ ఎస్టిమేట్ అయిపోవటము, వీళ్ళు ఆయనకు అవకాశం ఇవ్వటము, ఇవన్నీ కూడా ఈరోజు అంటే ఈ ప్రశాంత్ కిషోర్ని ఎందుకు ఇంత నమ్మాల్సి వచ్చింది సార్? అసలు సౌత్ అతను ఈ 2 రాష్ట్రాలని, అంటే తెలుగు 2 రాష్ట్రాలని ప్లస్ తమిళనాడులోనే వర్క్ చేశాడు. సునీల్ కన్గోల్ ఏమో మళ్ళీ కర్ణాటక కాంగ్రెస్కి పనిచేశారు. అంటే మీరు సునీల్ కన్గోల్ తీసుకున్నా, రాబిన్ తీసుకున్నా, అందరూ కూడా ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ ఐప్యాక్ పెట్టినప్పుడు అందరూ కూడా అందులో పార్టీ. సో మ్యాటర్ ఏంటి అంటే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన చారిత్రాత్మకమైన విజయం చూసారా? 151. అంతకుముందు ఆంధ్ర రాజకీయాలు ఇప్పుడు అంత నెంబర్స్తో గెలిచినవి లేనప్పుడు అది ఈయన వల్ల అనే ప్రమోషన్ ఈయన చేసుకోగలిగారు. ఒక కార్పొరేట్ ఏం చేస్తాడు? ఒక కార్పొరేట్ తను సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటాడు. ఆ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్న తర్వాత ఏమైంది అంటే, బీజేపీకి కాంగ్రెస్కి సమదూరం పాటించే పార్టీలంతా కూడా
ఈ రెండు జాతీయ పార్టీల తాకిడిని అంటే అక్రమ కేసులు అవ్వచ్చు, ఒత్తిడి అవ్వచ్చు, రకరకాల ఇబ్బందులని ఎదుర్కోవాలి అంటే అధికారంలోకి రావాలి అనే భావనకు వచ్చినప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి సమదూరం పాటించే పార్టీలు ఫస్ట్ ఇతను అప్రోచ్ అవ్వటమో లేదు ఇతను స్ట్రాటజికల్గా వాళ్ళని అప్రోచ్ అవ్వటమో జరిగింది. మమతా బెనర్జీ గారు అవ్వచ్చు, శివసేన అవ్వచ్చు, కేసీఆర్ గారు అవ్వచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, స్టాలిన్ గారు ఒకవేళ కూటమిలో అంటే ఇండియా కూటమిలో ఉండా కూడా డెఫినెట్లీ ఈజ్ ఆల్సో ఇండిపెండెంట్ లీడర్ డిఎంకే. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు, వీళ్ళందరూని ఆయన అప్రోచ్ అవ్వటం, వాళ్ళు యాక్సెస్ ఇవ్వటం. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఒక్కడే రీజన్ కాదు ఇందులో రెండు సైడ్ నుంచి, ఒక సైడ్ నుంచి కాంగ్రెస్, ఇంకో సైడ్ నుంచి బీజేపీ, ఈ రెండు కూటముల్లో లేని థర్డ్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలని పెట్టిన ఇబ్బందుల్లో వీళ్ళకి కనపడిన ఒక ఆశాకరణం లాగా ఆ రోజు కనపడ్డాడు. బట్ వాళ్ళు ఎంతవరకు వాడుకోవాలి, వాళ్ళు స్ట్రాటజీస్ వాడుకునే స్థాయి నుంచి పూర్తిగా అతనే రన్ చేసే స్థాయిలాగా అవకాశాలు ఇచ్చేసి అతను దేశంలోనే ఇప్పుడు కేజ్రీవాల్కి చేశాడు, అసలు ఏ రాష్ట్రంలో చేయలేదు అతను. ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి సార్ అతనికి, మనం ఓన్లీ పాజిటివ్. ఫెయిల్యూర్స్ ఎవరు గుర్తించారు కదా. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ కి పనిచేసాడు, అటర్ ఫ్లాప్ అయిపోయింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. 1,00,000 మంది వ్యాపారాలు చేస్తారు, వ్యాపార ప్రయత్నాలు చేస్తారు. ఒక్కళ్ళ సక్సెస్ అయితే ఒక్కళ్ళని గురించి చెప్పుకుంటాం కానీ 99,999 మంది ఎవరు ఎప్పుడు ఫెయిల్ అయ్యారు ఎవడూ తెలియదు. సక్సెస్ ఒకటే గుర్తుంటుంది. సిమిలర్గా ఆయన ఫెయిల్యూర్స్ గురించి ఎవడూ నోటీస్ చేయడు, ఆ సక్సెస్ అయిన వాటినే గుర్తుపెట్టుకుంటారు. సో అతను ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నాడు, పార్టీ పెట్టాడు. ఈ రోజున ఎంతలా అయిపోయిందంటే ఇకపై అతనికి వర్కులు ఎవరెవరు, తను ఆ పార్టీని నడపలేరు. ఆ స్థాయికి తన పతనం తనే నిర్ణయించుకున్నారన్నట్లు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అప్పుడు చూస్తే బీఆర్ఎస్కి ట్రై చేశాడు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయనట్టున్నారు. తర్వాత ఇక ఏపీ వాళ్ళు పట్టుకొచ్చారు అతన్ని, పర్ అవర్ కింద చార్జ్ చేసినట్టున్నాడు అతను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక ఫౌండర్, ఐప్యాక్ యొక్క ఫౌండర్. ఐప్యాక్ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నప్పుడు ఐప్యాక్ నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి టీడీపీకి స్ట్రాటజిస్ట్గా ఉండి, ఐప్యాక్ వైఎస్ఆర్సీపీకి పనిచేసేవాళ్ళు, టీడీపీకి స్ట్రాటజిస్ట్గా ఉన్నవాళ్ళు, ఇద్దరు ఫ్యామిలీస్ బయటకు వెళ్ళి ఫోటోలు వస్తే అది మా పర్సనల్ లైఫ్, ఇది ప్రొఫెషన్ వేరు అన్నారు. అంటే అధినాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకోసం గొడ్డలు చించుకొని కింద కార్యకర్తలు కొట్టుకుంటుంటారు, గ్రామ స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి. పార్టీ కోసం, నాయకుడి కోసం ఒక మాట పడనీయకుండా నాయకుడికి వాళ్ళు వ్యతిరేకం అంటే వాళ్ళ మీద పోరాడుతూ ఉంటారు, వాళ్ళ మీద మాట్లాడి. అలాంటి కార్యకర్తలను వదులుకొని, కార్యకర్తల మాట కాదనుకొని ఓన్లీ డబ్బుల కోసం పనిచేసే స్ట్రాటజిస్టులు నమ్ముకోవడం అనేది రైట్ కాదంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్.